ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట. అందుకనైతే ఈ వీడియోని లైక్ చేయండి. హలో గాయ్స్, నేను మీ కార్తిక్. ప్రెజెంట్ నేను కొండవీడి ఫోర్ట్కి దగ్గరలో ఉన్న కత్తుల బావి దగ్గరికి అయితే వచ్చాను. దీని హిస్టరీ తెలిస్తే మన ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. ఎందుకంటే ఒక బావిలోనే 400 మంది రాజులను అయితే చంపేశారు మాస్టర్ ప్లాన్ వేసి. సో నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మస్తాన్ తాతను క్లియర్ గా కనుక్కున్నాను హిస్టరీ అయితే. సో మ్యాటర్ ఏంటంటే కేవలం చంపడం కోసమే ఈ గుడి కట్టారు. ఇది వచ్చేసి పిరంగపురం దగ్గరలో ఉంటుంది. కొండవీడి కొండలు అంటేనే గుర్తుకొచ్చేది రెడ్డి రాజులు అన్నమాట. రెడ్డి రాజులు పరిపాలించిన తర్వాత దీన్ని శ్రీకృష్ణదేవరాయలు వారైతే ఈ ప్రదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఇక్కడ ఒక ధ్వజస్తంభం అయితే ఉంది కదా, అది లైట్ టవర్ అని కూడా అంటారు. కింద ఏదైనా సమస్య ఉంటే ఆ దీపం ఆరిపోతుంది అన్నమాట. ఇంకా పైన ఉండే రాజులు ఆ దీపం ఆరిపోవడం వల్ల పెద్ద సమస్య ఉందని అయితే తెలుసుకుంటారు. సో ఈ మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరంటే ఒక కంసలతను, ఒక పూజారి, ఇంకా ఒక రాజనర్తకి అంటే లక్కమాదేవి. ఏకంగా 400 రాజులను అయితే బావిలో పడేసి చంపేశారు. సో పూర్వం శ్రీనాథుడు అనే కవి ఉండేవారు అనమాట. శ్రీనాథుడు ఇంకా రెడ్డి రాజుల మధ్య కొన్ని సంఘర్షణలు జరగడం వల్ల రాజు శ్రీనాథుడికి అయితే మరణ శిక్ష విధిస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కంసలతను, పూజారి, రాజనర్తకి ఆ రాజుల పైన రివెంజ్ అయితే తీసుకుంటారు ఒక మాస్టర్ ప్లాన్ వేసి. సో వీళ్ళంతా కలిసి ఒక గుడిని అయితే కట్టి ఆ గుడిలో పెద్ద బావిని అయితే తవ్వేస్తారు. ఆ గుడి ఓపెనింగ్ రోజు రాజులందరినీ ఇన్వైట్ చేస్తారు. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర అయితే రాజనర్తకి డాన్స్ తో మన రాజులను అయితే కొంచెం ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ప్లేస్ అంతా అయితే భోజనాలు పెట్టారనమాట. భోజనాలు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి అయితే నీళ్లు పెట్టలేదు. ఎందుకంటే ఇదే మాస్టర్ ప్లాన్ అనమాట. నీళ్లు పెట్టకుండా ఒక జారుడు బండ లాగా లోపల అయితే ఉంటుంది. ఆ బండ మీద కాలు వేస్తే డైరెక్ట్ గా బావిలో పడిపోతారు అనమాట. ఇంకా బావి నిండా కత్తులు, బల్లాలు అయితే ఉంటాయి. ఆ చావు శబ్దం వినపడకుండా బయట వారికి తప్పెట్లు కూడా అరేంజ్ చేశారు. ఇది కదా మాస్టర్ ప్లాన్ అంటే అసలుకి. సో ఫ్రెండ్ కోసం చేసిన రివెంజ్ ప్లాన్ అనమాట మెయిన్. మరి మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేసి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. Encourage new talent, please.